మళ్ళా అన్న నమస్తే. నమస్తే అన్న. మీ పేరన్నా? కోటేశ్వరరావు. ఈసారి జూబ్లీహిల్స్ ఎలక్షన్లో ఏ పార్టీ గెలిస్తే మీకు అభివృద్ధి పనులు జరుగుతాయని మీరు అనుకుంటున్నారు? నవీన్ అన్న గెలవాలని మేము అనుకుంటున్నాం. కాంగ్రెస్ మీద చాలా వరకు వ్యతిరేకత కనిపిస్తుంది కదా, మరి ఎలా గెలుస్తారు అనుకుంటున్నారు? ఎలా గెలుస్తారంటే అన్న గురించి, అన్న అభిమానం మాకు. అన్న గురించి అంటే చాలా మంచివాడు, మంచి ఇప్పుడు పిలవంగానే వస్తాడు. ఎనీ టైం ఏమైనా ప్రాబ్లం ఏమైనా ఉన్నా కూడా వచ్చి సాయం చేస్తాడు అన్న. ఎనీ టైం డోర్ కొట్టినా డోర్ చేస్తాడు అన్న. అట్లా అంటే స్థానిక వ్యక్తి అంటున్నారు. స్థానిక వ్యక్తి. సో మాగుంటే సునీత గారు కూడా నిలబడుతున్నారు కదా, సానుభూతి ఓట్లు పడేదానికి అవకాశాలు ఎక్కువ ఉండొచ్చు కదా? ఏముండదు అన్న. సార్ నవీన్ అన్న వస్తాడు అన్న 100%. నవీన్ అన్న వస్తాడు 100%. అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నాడు భయ్య? అన్న గురించి మాకు తెలుస్తాను. ఇప్పుడు ఆమె గురించి తెలియదు. అప్పుడంటే మాకు గోపినది ఉండే. ఇప్పుడు ఆమె గురించి మాకు తెలియదు కదా. నవీన్ అన్న గురించి మాకు తెలుసు. ఎప్పటి చూస్తున్నా నవీన్ చిన్నప్పటి నుంచి, నేను చిన్న ఉన్నప్పటి నుంచి చూస్తున్నా. సో అన్న గెలిస్తే మీకు అన్ని పనులు జరుగుతాయి అంటారా? పనులు జరుగుతాయి. ఏమైనా ప్రాబ్లం ఉన్నా, ఏమైనా ఉన్నాయి, రోడ్ బాగాలేదన్న ఇట్లా అంటే సాయం చేస్తాడు అన్న. ఏమన్నా ఇట్లా అన్న ప్రాబ్లం ఉందన్న, ఇట్లా గల్లీలో ఇట్లా ఉందన్న, అట్లా ఉందంటే ఏమో వచ్చి ఇంటికి వచ్చి ప్రాబ్లం చూసుకొని సాల్వ్ చేస్తాడు అన్న. మీ ఎగ్జాంపుల్ మాగుండి గోపీనాథ్ గారు కూడా చాలా వరకు పనులు చేశారంటారా? ఏమో అంత చేయలే అన్న. ఇప్పుడు వాళ్ళు మిస్సెస్ నిలబడుతున్నారు కదా, సానుభూతి ఓట్లు నవీన్ అన్నకే ఇస్తారు అయితే ఓట్లని 100% నవీన్ అన్ననే. సో కాంగ్రెస్ గవర్నమెంట్ మీద, రేవంత్ రెడ్డి మీద చాలా వరకు వ్యతిరేకత కనిపిస్తున్నాయి కదా, అన్ని పథకాలు ఫ్లాప్ అయ్యాయని. సో ఓట్లు ఎలా పడతాయి అంటున్నారు? పడితే అన్న గురించి తెలుసు మాకు. ఇంకా అభిమానం అని అంటే నేను ఒక్కనని కాదు, మా ఏరియా మొత్తం మా ఈసుగూడ నుంచి మొత్తం అన్నకే పడతాయి సార్. అంటే మీరు ఏమంటారు? మాకు పార్టీతో సంబంధం లేదు, వ్యక్తి ఉంటే చాలు అంటున్నారా? వ్యక్తి ఉంటే చాలు మాకు. ఈసారి అన్న గెలవాలన్న. అన్న గెలిస్తే పనులు జరుగుతాయి. పనులు జరుగుతాయి, 100% జరుగుతాయి. ఎంత మెజార్టీ వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయన్న? వస్తాయన్న, 100% వస్తాయన్న. ఎన్ని ఓట్లు ఉన్నాయన్న మొత్తం? ఎన్ని ఓట్లు అంటే ఇక్కడ ఇంట్లో ఇంట్లో ఉన్నాయన్న 15 ఓట్లు ఉన్నాయి. మొత్తం అన్నకే. మా ఇంటి నుంచి మొత్తం మా అన్నకే వేస్తాం. మా ఫ్రెండ్స్ అందరు, మా గల్లీ, మా ఈసుగూడ నుంచి మొత్తం అన్నకే వేస్తాం. మీ ఏరియాలో ఎక్కువగా ఏ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయన్న? ప్రాబ్లమ్స్ అంటే వాటర్ ప్రాబ్లం ఉంది, రోడ్ ప్రాబ్లం ఉంది, ప్రాబ్లమ్స్ అవే ఉన్నాయన్న. సో ఎన్ని ప్రాబ్లం నవీన్ అన్న వస్తే తీరిపోతాయి అంటారా? తీరిపోతాయి అన్న. అన్న వస్తే తీరిపోతాయి. అన్నకి ఏం చెప్పినావు అన్న సాల్వ్ చేసేస్తాడు మాకు. అన్న మీద ఒక కంప్లైంట్ ఉంది కదా, అన్న ఒక రౌడీ షీటర్ అని చెప్పి. ఏం రౌడీ షీటర్ లేడన్న. అన్న వాళ్ళ డాడీ పేరు రౌడీ షీటర్ అదే పేరు ఉండే అంతే. ఆయన నవీన్ మా చాలా మంచివాడు. అంటే కావాలనే చాలా మంది టార్గెట్ చేస్తున్నారు అనుకోవచ్చా? కావాలని అంతే, ఫేక్ అది అంతే. రౌడీ షీటర్కి ఎట్లా ఇచ్చిరన్న అందరూ అదే పబ్లిక్ టాక్. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ అన్న.